ఎవరోన్ ప్రముఖ నో బ్రోకర్ అనే సంస్థ నుంచి చక్కగా మీరు ఇంటి దగ్గర వర్క్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ పోస్ట్కి అప్లై ఎలా చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, డీటెయిల్స్ ఏమిటి, మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అందరూ ఆల్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాడికి లింక్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ మీకు గమనిస్తే మనకి నో బ్రోకర్ అనే సంస్థ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నో బ్రోకర్ ఈజ్ హియరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్స్. కాబట్టి మీరు 2 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర వర్క్ చేస్తాను అనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే నేను ఇంటి దగ్గర నేను వర్క్ చేయను, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తాను అంటే ఆఫీస్ కూడా మీరు వెళ్ళైతే వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్ అంటే ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి హాయ్ ఎవ్రీవన్, వీఆర్ హియరింగ్ ఫర్ మల్టిపుల్ రోల్స్ బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ గాను వర్క్ చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో 2 రకాలుగానే మీరైతే ఆ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని దాని గురించి కూడా మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కంపెనీ చూసుకుంటే మనకి నో బ్రోకర్ టెక్నాలజీస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీకు రోల్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరైతే అప్లై చేసుకుంటే సేల్స్ ఎక్స్పర్ట్ గాను, కస్టమర్ సర్వీస్ ఎక్స్పర్ట్ గాను మీకు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. రోల్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమ్మా, ఓకేనా సార్. కాబట్టి ఇక్కడ మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఇచ్చేటువంటి పోస్టులు చూసుకుంటే సేల్స్ ఎక్స్పర్ట్, రిలేషన్షిప్ మేనేజర్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మీరు ఆఫీస్కి అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. దాని గురించి నేను చెప్తాను. చూసుకుంటే లొకేషన్ చూసుకొని చెప్పాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే ప్యాన్ ఇండియా. కాబట్టి మీ ఇండియాలో మీ ఇంటి దగ్గరనే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడ నుంచి సరే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా అప్లై చేసుకోవాలనుకుంటే బెంగళూరుకి వెళ్ళి మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. కానీ డిఫరెంట్ ఏంటంటే రెండిటికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి మీకు శాలరీ కొంచెం ఎక్కువగా ఇస్తున్నారు. సో దాని గురించి నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి శాలరీ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళకి 14,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. కర్ణాటక బెంగళూరుకి వెళ్ళి మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. వాళ్ళకి శాలరీ చూసుకుంటే 19,000 నుంచి 25,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. కాబట్టి సో ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో బెంగళూరుకి సంబంధించి వాళ్ళకైతే మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ అయితే అప్లై చేసుకోండి. సో నాన్ లోకల్ అయితేనే మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే అప్లై చేసుకోండి, నో ఇష్యూ. సో నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాని గురించి నేను మీకు అయితే చెప్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే మీకు 10th 12th గ్రాడ్యుయేట్. కాబట్టి మీకు 10th అయినా సరే, ఇంటర్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, ఎలాంటి క్వాలిఫికేషన్ సరే అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ డిగ్రీ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చే అవకాశం అవుతుంది. కాబట్టి డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఎలాంటి ఫీజెస్ కూడా మీరైతే పే చేయవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీకు కొన్ని స్కిల్స్ కావాలంటున్నారు, కొన్ని మెటీరియల్ కావాలంటున్నారు. అవి ఏమిటంటే మీకు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఎలిజిబుల్. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ పర్సన్ సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ రిక్వైర్డ్ కాబట్టి మీ దగ్గర కంపల్సరీ ల్యాప్టాప్ అయితే ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర వైఫై రిక్వైర్డ్ కాబట్టి వైఫై కూడా ఉండాలంటున్నారు. గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అయితే కావాలంటున్నారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ అమ్మా, ఓకేనా, ఉండాలి అనేసి క్లియర్ ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా మీకు ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి మీకు ఇప్పుడైతే చెప్తాను. సో సింపుల్గా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీ యొక్క నేమ్ ఫస్ట్. ఇక్కడ మనకు ఒకటి గమనించారా, ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, స్టార్ మార్క్స్ అనేటువంటి మ్యాండేటరీ మా కంపల్సరీ వాటి మీరైతే ఫిలప్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ యొక్క నేమ్ ఫిలప్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వర్కింగ్లో అనేది మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తారు. కాబట్టి డీటెయిల్స్ మొత్తము మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వర్కింగ్లో అనేది మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ నెంబర్ అమ్మా. సో మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేయండి, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్. సో ఇది మనకు ఆప్షనల్ అమ్మా. ఎందుకని ఇక్కడ చూసుకుంటే మీరు మన స్టార్ మార్క్స్ లేదు, ఓకేనా. సో స్టార్ మార్క్స్ లేదంటే అది ఒక పెద్ద మ్యాండేటరీ కాదు. సో అక్కడ మీ యొక్క ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చినా ఏకపోయినా కానీ నో ఇష్యూ, ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ అనేది, ఓకేనా. తర్వాత యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. సో మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇది 10th క్లాసా, ఐటీఐ, డిగ్రీనా, డిప్లొమానా, లేదంటే ఇంటర్మీడియట్, ఎంసీఏనా, ఎంబీఏనా, ఎంఎస్సీనా. సో మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇది. సో మీకు హైయర్ క్వాలిఫికేషన్ యొక్క నేమ్ అయితే ఇక్కడైతే టైప్ చేసేయండి.
మీరు ఎక్స్పీరియన్సా? సో మీరు ఈ పోస్ట్‌కి అప్లై చేయకముందు ఎక్కడైనా వర్క్ చేసారా? మీరు ఫ్రెషర్స్‌కి ఇప్పుడు అప్లై చేస్తున్నారా? ఆల్రెడీ మీకు 1-3 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? 3-6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? 6-12 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంది అని చెప్పండి. లేదు అంటే లేదు అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు జాబ్ సెలక్షన్ భాగంగా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కదా! సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, లేదు అనేసి వాళ్ళు అక్కడ కనిపెట్టేస్తారమ్మా. సో అక్కడ దొరికిపోతారు కాబట్టి మీకు ఉంటే ఉంది, లేదంటే లేదు. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ ఓకేనా. మీకు నచ్చింది మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. కానీ రియాలిటీగా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. కరెంట్ సిటీ. సో మీ యొక్క సిటీ సెలెక్ట్ చేసుకోండి. కొన్నిసార్లు మీకు సిటీ రాకపోవచ్చు. అలాంటి టైంలో మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. నో ఇష్యూ. కరెంట్ స్టేట్ ఏది? మీ స్టేట్ ఏది? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. సో మీ యొక్క స్టేట్ ఏది? అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. హౌ మెనీ లాంగ్వేజెస్ యూ కెన్ స్పీక్? ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు. సో మీరు ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతారు? సో నేను హిందీ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను అనుకుంటే సో 3 లాంగ్వేజ్లు టైప్ చేయండి. నో ఇష్యూ ఓకేనా. మీకు సాధారణంగా ఉంటుంది అందరికీ కూడా తెలుగు, ఇంగ్లీష్ 2 వచ్చు కాబట్టి వాటిని సెలెక్ట్ అయితే చేసుకోండి. నో ఇష్యూ. అంటే టైప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకి. చూస్ జాబ్ టైప్ చెప్పాను కదా, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్గా అప్లై చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ మీద క్లిక్ చేయండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి బెంగళూరుకి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి మీరు దాని మీద క్లిక్ చేయండి. లేదు నేను రెండింటికి అప్లై చేస్తానండి, కింద మనకి ఎనీ అని ఉంది కదా, సో దాని మీద మీరైతే క్లిక్ అయితే చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఓకేనా. తర్వాత చూసుకుంటే హౌ సూన్ యూ కెన్ జాయిన్ అస్ అన్నారు కాబట్టి మీరు జాయిన్ అంటే మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఎండ్లో జాయిన్ అవుతారు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇమీడియట్గా జాయిన్ అయ్యారు కాబట్టి నాకు ఇమీడియట్గా జాబ్ కావాలి, నేను ఇమీడియట్గా జాయిన్ అయిపోతాను అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. లేదు నేను 7 డేస్ టైం తీసుకొని జాయిన్ అవుతాను అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. లేదా 15 డేస్ తర్వాత జాయిన్ అవుతాను అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. లేదంటే నేను 1 మంత్ తర్వాత జాయిన్ అవుతాను అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. సో ఎవరు అలా జాయిన్ అయ్యారు కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అయిపోతారు కాబట్టి అందరూ కూడా ఇమీడియట్ మీద జాయిన్ చేసుకుని సో అది మీ యొక్క ప్రిఫరెన్స్ అమ్మ ఓకేనా. సో మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో దాని మీద బేస్ ఉంటుంది కాబట్టి అది మీరు సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ రెజ్యూమ్ కాబట్టి మీ యొక్క రీసెంట్గా అప్డేట్ చేసినటువంటి రెజ్యూమ్ ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. ఎవరికైనా రెజ్యూమ్ ప్రిపరేషన్ రాకపోతే మీకు డిస్క్రిప్షన్లో మీకు శాంపిల్ రెజ్యూమ్ అయితే ఇచ్చాను మీకు డాక్యుమెంటు, దాన్ని క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి మీ యొక్క నేమ్ ఇలాంటివి వాళ్ళు చేంజ్ చేసుకుని మీ యొక్క రెజ్యూమ్ మీరైతే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. శాంపిల్ రెజ్యూమ్ కూడా ప్రతి ఒక్క డిస్క్రిప్షన్ నేను ప్రతి ఒక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాను, అందరూ చెక్ చేసుకోండి. సో ఇది మనకి నో బ్రోకర్ సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను. డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీకు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింకు, అదేవిధంగా అప్లై లింక్ కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళితే అప్లై చేసుకోరండి. సో ఇది వీడియో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుని వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.